వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ఎవరెన్ని కుట్రలు చేసినా అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఉద్ఘాటన. గోదావరి కని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దసరా దీపావళి ఉత్సవాలు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావును పరామర్శించేందుకు వెళ్లిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ ఎవరి మీద చేశారో, ఎందుకు చేశారో తెలియని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో చేరిన అంతర్గం మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నగర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ఎవరెన్ని కుట్రలు చేసినా అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉద్ఘాటించారు. గోదావరి కని బస్టాండ్ సమీపంలో ఇటీవల నిర్మించిన వ్యాపార సముదాయాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఇబ్బడి మబ్బడిగా ఉన్న వ్యాపార సముదాయాన్ని తొలగించి ప్రస్తుతం ప్రణాళికాబద్ధంగా వ్యాపార సంస్థలను ఏర్పాటు చేశామన్నారు. అభివృద్ధి విషయంలో ఎవరెన్ని అడ్డంకులు వేసినా ఊరుకునేది లేదన్నారు. కూల్చివేసే ముందు ప్రతి విషయంలోనూ ప్రభుత్వ అధికారులతో సంప్రదించి ప్రణాళికాబద్ధంగా నిర్ణయం తీసుకుని అభివృద్ధి పనులు చేసుకుంటూ వచ్చానన్నారు. ఎవరిని బాధ పెట్టాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని తెలిపారు. ఇక్కడున్న వ్యాపారులకు ప్రారంభంలో ఇబ్బందులైనా ప్రస్తుతం అభివృద్ధి కనిపిస్తుందని, భవిష్యత్తు తరాలకు ఇది ఆదర్శంగా మారుతుందన్నారు. అంతేకాకుండా ప్రధాన పట్టణ ప్రధాన చౌరస్తాలో ప్రత్యేక వ్యాపార సముదాయాలు, ప్రత్యేక విశాలమైన రహదారులు, ఓల్డ్ అశోక్ వద్ద కాంప్లెక్స్, పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద ప్రత్యేక సముదాయం, 5 ఇంక్లైన్ ఏరియా, తిలక్ నగర్ కాంప్లెక్స్ నిర్మాణాలను చేస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభించినందుకు చాలా 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 శుభాకాంక్షలు. సంతోషంగా ఉంది. నేను ఇది కొలగొట్టడం మొదలుపెట్టినప్పుడు ఇక్కడ ఉన్న మీరు అందరూ నన్ను తిట్టుకున్నారు. మామూలుగా తిట్టుకోలే, అమ్మ బోతులు తిట్టుకున్నారు, శాపనార్థాలు పెట్టారు, ఇళ్లలో పోయి తిట్టుకున్నారు. వీడు ఎక్కడి నుంచో పోయి పాపం అని గెలిపిస్తే వీడు మాకే ఎసర పెట్టిన అనుకున్నారు కదా. చాలా మంది అనుకున్నారు బయట వాళ్ళు ఏమో చాలా గొప్పగా చేస్తున్నారని ప్రజలు అనుకున్నారు. ప్రతిపక్షాల పార్టీ వాళ్ళు ఇదే ఆదరణ అని మీ అందరిని జమ చేసి నన్ను తిట్టే కార్యక్రమం చేసింది. మాకు సంబంధించిన ఒక కాంగ్రెస్ నాయకుడు చైర్మన్గా కూడా పెద్ద బంగ్లా ఉండే, దానిలో వైన్ షాప్ అమ్ముతా ఉండే. ఆయనను 1 సంవత్సరం నుంచి చెప్పుకుంటూ వచ్చిన సోదర, యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి, మనది తీసేద్దాం, మీరు తీసేయండి అని అనేక సార్లు చెప్పినా కూడా వినలే. తీరా దీని లెక్కలను తీస్తే ఒక్కొక్కరికి 2 గజాలు 3 గజాలు పాన్ షాపులు పెట్టే పర్మిషన్ కొందరికి ఉండే. చెప్పినాక కూడా వినకపోతే మానవుడైనా పేదోడైనా ఒకటే, తీసేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. తీసేటప్పుడు అందరికి కూడా అనుమానం ఉండే. గోదావరి నగరంలో ఎవరైతే తీస్తా ఉంటారో అక్కడ తీస్తాడు కానీ కట్టే దమ్ము ఈయనకుందా, కట్టిపిస్తాడా? మళ్ళీ SNPC వాళ్ళు వస్తారు, రెవెన్యూ వాళ్ళు వస్తారు, రోడ్డు పైన ఇంకా అధికారం వస్తాడు, మమ్మల్ని కట్టనియరు, మా జీవితాలు రోడ్డు పైనకి వస్తాయని ఆలోచించాను. నేను మాటిచ్చే ముందు ఏదైనా కార్యాచరణ చేస్తుంటే ఇదివరకు ఉన్నటువంటి నాయకులు ఎవరో నేను తెలియదు, కానీ ఒకదానికి రేటు పెట్టుడో ఒకదాని భయప్రాంతాలు చేసిన గురి చేసే కార్యక్రమం ఏదో చేయాలి. ఈ కార్యాచరణ తీసుకునే ముందే సంబంధిత అధికారులతో నేను మాట్లాడడం జరుగుతుంది, దాని కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఇంక్రోచ్ అయి ఉన్న వాళ్ళు చేయాలంటే ప్రాసెస్, కానీ ఇక్కడ రాష్ట్రాలకు ప్రాసెస్ అధిగమించి ఇవ్వడానికి మళ్ళొక ప్రభుత్వ పాస్. అవన్నీ కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, మా సంబంధిత శాఖ మంత్రులు, మా దగ్గర
మా గ్రూప్ అన్ని రకాలుగా నా వెంట ఉండి నడిపిస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు, ఇంకా వేరే సంబంధించిన నాయకులతో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకొని ఎక్కడికక్కడ నేను మాటించుకుంటూ వస్తాను. ఇవాళ ప్రతి ప్రాంతంలో అద్భుతంగా నిర్మాణ కార్యక్రమాలు చేసుకుంటూ చిన్నగా రేకుల షెడ్లో ఉన్న వాళ్ళు అద్భుతమైనటువంటి ఆ కాంప్లెక్స్ కట్టుకొని వాళ్ళ భవిష్యత్ తరాలకు వారి తర్వాత మీ పిల్లలకు వారికో చేసుకునే విధంగా ఉండాలనే ఒక సంకల్పం. అదే మాదిరిగా నగరం అద్భుతంగా కనబడాలి, మీ వ్యాపార స్థాయి పెరగాలి, మీ జీవితాల్లో సుఖ సంతోషాలు ఉండాలని కోరుకొని ఇలాంటి కార్యాచరణ తీసుకున్నాం. ఆ సంకల్పంతోనే ముందుకు పోతా ఇంకా ఏ అడ్డంకులు లేకుండా భవిష్యత్తులో అద్భుతంగా మా కష్టంతో కట్టుకున్నాం, మంచి వ్యాపారం జరుగుతుందని చెప్పి ఆ ఆనందం అంతా చూస్తా ఉన్నా. ఇవాళ నాకు చాలా గర్వంగా, చాలా అంటే చాలా గర్వంగా ఉన్నా. నేను చేసే పనికి మంచి ఫలితాన్ని ఇచ్చిందని నేను అదే మాదిరిగా ముందున్నటువంటి వారికి కోరిన లెక్క ప్రకారంగా ఈ ప్రక్కన ఆ ప్రక్కన హైవేకి ఎక్కడ ఏం ఉండడానికి వీలు లేదు చట్ట ప్రకారం. కానీ నా ప్రజల కొలకి నేను ఈ చట్టాన్ని తయారు చేయించుకున్నా, మీ అందరికి అవకాశం ఇచ్చిన అక్కడున్న వాళ్ళకు కూడా కొడతాం. ఆ పోలీస్ స్టేషన్ గోడ కూడా వెనక్కి జరిపి అక్కడ కూడా కడతాం, మేము ఇచ్చే డిజైన్ ప్రకారంగా కట్టుకోండి అని చెప్పి వారికి ఆదేశాలు ఏం జరిగింది. కానీ మీరు హ్యాపీగా ఉండడమే నా ధ్యేయం. ఇవాళ చాలా గర్వంగా ఉంది. దీన్ని ఇంకా అందంగా చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను. దీపావళి పండుగ శుభాకాంక్షలుగా మీ అందరికి గిఫ్ట్ ఇస్తా ఉన్నా. అక్కడి వరకు మీరు రేకులు కాదు, స్లాబ్ కట్టుకొని దానికి పోల్ పొట్టిగా పెట్టుకొని పైన ఫ్లోర్లు కూడా వేసుకొని అందంగా కింద అటువైపు నుంచి ఇటువైపు నుంచి స్టేర్ కేసి చేయండి. ఆ డిజైన్ కూడా నేను నవీన్ పిలిపించి మీకు అప్పచెప్తాను. దాన్ని కట్టి మీద కూడా ఇల్లు వేసుకోమని చెప్పి నేను మీకు దీపావళి కానుకగా ఇస్తాను. ఈ కార్యక్రమంలో బస్టాండ్ ఏరియా వ్యాపారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో దసరా దీపావళి ఉత్సవాలను అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో సింగరేణి యాజమాన్యం, రామగుండం కార్పొరేషన్, ఎన్టీపీసీ సహకారంతో ఏర్పాటు చేసిన దసరా దీపావళి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ మిమిక్రీ ఆర్టిస్టు శివారెడ్డి స్టేడియాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. సాయంత్రం వేడుకల్లో హాస్య నటుడు అలీ, గాయని గీతామాధురి, జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ టీం, గోవింద్ డాన్స్ గ్రూప్ టీంలతో అందరినీ అలరించారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. కేజీ సేల్ స్వప్న ఫైర్ వర్క్స్ వారి బంపర్ బొనాంజా కేజీ సేల్ అమ్మకాలు. టపాసుల రంగంలో సంచలన అమ్మకాలతో దూసుకుపోతున్న సీజన్ గూడ్స్ ఫైర్ బ్రాండ్ పతంగుల రవి సారథ్యంలోని స్వప్న ఫైర్ వర్క్. మీకు కావలసిన టపాసులు కిలోలలో తీసుకెళ్లండి. మీ ఇంటిల్లిపాది అతి తక్కువ ఖర్చుతో ఆనందంగా ఈ దీపావళి సంబురాలు జరుపుకోండి. స్వప్న ఫైర్ వర్క్స్, స్వప్న ఫైర్ వర్క్స్ హోల్సేల్ చపకాయల దుకాణం, అడ్డగుంటపల్లి రోడ్, చంద్రశేఖర్ నగర్, ఓరియా గుడిసెల సమీపంలో, గోదావరికని. కాంటాక్ట్ 9948162353 8790737975. వార్తలకు తిరిగి స్వాగతం. అనారోగ్యంతో ఉన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును ఆదివారం కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కాగా ఆదివారం రాత్రి మంత్రి వివేక్ వెంకటస్వామి ఏఐజీ హాస్పిటల్కు వెళ్లి ప్రేమ్ సాగర్ రావును పరామర్శించారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మెరుగైన వైద్యం అందించాలని, త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ ఎవరి మీద చేశారో, ఎందుకు చేశారో తెలియని పరిస్థితి నెలకొంది. బీసీ సంఘాలు ఇచ్చిన రాష్ట్ర బంద్ను రాజకీయ పార్టీలు పూర్తిగా హైజాక్ చేయడంతో బంద్కు పిలుపునిచ్చిన బీసీ సంఘాలు సైతం బంద్ ఎవరిపై ఇచ్చామో, తమకు 42% రిజర్వేషన్లు ఇచ్చేదెవరో అని సందేహంలో పడిపోతారు. బంద్కు పిలుపునిచ్చిన బీసీ సంఘాలు బంద్లో నామమాత్రంగానే కనిపించాయి. బీసీ సంఘాలను పక్కన పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ బీసీల రిజర్వేషన్లను అడ్డుపడుతుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ పార్టీలు బీసీ సంఘాల బంద్ను పూర్తిగా అధీనంలోకి తీసుకుని బంద్ విజయవంతం కావడంలో కృషి చేశాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు ఎవరు ఇస్తారు అన్నది ప్రశ్నగా మిగిలింది. బీసీలకు 42%
52% రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇచ్చిన జీవోపై స్టే ఇస్తూ రిజర్వేషన్లను 50% మించకూడదన్న హైకోర్టుపై బీసీ సంఘాలు బంద్ ఇచ్చాయా అన్నది ప్రజల్లో బంద్కు సహకరించిన వ్యాపారుల్లో నెలకొంది. అందరూ శాకాహారులే, రొయ్యల ముల్లే, ఎటుపాయే అనే స్థితిలో బీసీల 42% రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వైఖరి ఉంది. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వార్తలకు తిరిగి స్వాగతం. రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంతర్గాం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భాను తిరుపతి నాయక్, మండల అధ్యక్షులు హనుమాన్ రెడ్డి ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా అంతర్గాం మండలానికి చెందిన పలు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనందరం కలిసికట్టుగా పనిచేస్తే రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలంలోని ప్రతి గ్రామం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందన్నారు. పార్టీ బలోపేతం కోసం అందరూ కృషి చేయాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో అంతర్గాం గ్రామ ఉప సర్పంచ్ దారవేణి సంతోష్, తమ్మినవేణి మణికుమార్, అజయ్, ప్రవీణ్ ఇతర నాయకులుండగా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమాన్ రెడ్డి, భూనోత్ తిరుపతి నాయక్, కంపెల్లి సంతోష్, ఎన్ఎస్యుఐ మండల ప్రెసిడెంట్ ప్రశాంత్, అంతర్గాం ప్రాంత ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ఎవరెన్ని కుట్రలు చేసినా అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఉద్ఘాటన. గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దసరా, దీపావళి ఉత్సవాలు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావును పరామర్శించేందుకు వెళ్లిన కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ ఎవరి మీద చేశారో, ఎందుకు చేశారో తెలియని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో చేరిన అంతర్గాం మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.